అన్న నమస్తే అన్న. అన్న ఇలా అనిపించింది హరిహర వీరమల్లు? జెన్యూన్ చెప్పండి, సినిమా బాగుందా, నచ్చిందా మీకు? హరిహర వీరమల్లు అంటే క్రిష్ గారే సినిమా అంతా తీసుంటే క్రిష్ గారే సినిమా అంతా తీసుంటే నిజంగా చెప్తున్నాను ఒక ఇండస్ట్రీ హిట్గా నిలబడుతుంది సినిమా. బట్ క్రిష్ గారు తప్పుకోవడం వల్ల ఆయన డీల్ చేసిన పార్ట్ వరకు అయితే మాత్రం బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, చార్మర్ ఫైట్ ఉంటుంది, ఆ కుస్తీ ఫైట్ ఉంటుంది, అందులో బీజిఎం ఆ టేకింగ్ తెలిసిపోతుంది క్రిష్ గారే అని. ఆ ఎలివేషన్స్ బాగుంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో ఆయన పుల్ని కంట్రోల్ చేసే సీన్ అయితే మాత్రం లిటరలీ కూర్చుంది, అందులో బీజిఎం కానీ చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే నువ్వు ఏదైతే ఫస్ట్ హాఫ్ అంత ఫీల్ అంత ఎఫెక్ట్ పెట్టుకుని అంటే ఏదైతే హైప్ ఉంటుంది కదా, ఏం తీసాడు అనిపిస్తుంది కదా, సెకండ్ హాఫ్ టోటల్గా నేలమట్టం అయిపోతుంది, ఏం ఉండదు. చూసే 3 వచ్చా 2 దొబ్బుతుంది అనమాట. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు, గ్రాఫిక్స్ ముఖ్యంగా. ఎందుకంటే ఒక గుర్రాల మీద పరిగెట్టినప్పుడు ఆ గ్రీన్ మ్యాట్ అని తెలిసిపోతుంది, ఆ వెనకాల గ్రీన్ మ్యాట్ ఒకటే ఉండదు కానీ అది తెలిసిపోతుంటుంది. 2-3 చోట్ల డూబ్ బొమ్మ కనిపించిపోతుంటుంది. అది ఎంతవరకు సమానం? ఇప్పుడు కొత్తగా తీసినప్పుడు 100 కోట్లు తీసినట్టు నీకు తెలియదు కాబట్టి తీసి ఉంటాం. ఇంత ప్రొడ్యూసర్ ఎప్పటి నుంచో ఏం రత్న గారు అంటే నీ పుట్టం నుంచి ఉన్నాడు, పవర్ స్టార్ గారు అంత యాక్టర్ని పెట్టుకుని ఇలా తిరిగినది ఏంటి? నిజంగా డైరెక్ట్ విషయంలో నిజంగా మేనేజ్ చేశారు. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎంత ఎఫర్ట్ పెట్టారు బాగా. ముఖ్యంగా బాబీ డాల్ గారిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా రిచ్గా చూపించారు. అంటే నవాబుగా చాలా చాలా క్రూరంగా చూపించారు. బొమ్మలు కాల్చారు, దేవుడు బొమ్మలు కాల్చేయడం చాలా క్రూరంగా హిందుస్థాన్ పాడదన్నాడు. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఎరిపప్పని చేస్తారు. అంటే మైనస్ ఎవరిది? జ్యోతికృష్ణ గారి. ఆయనకి సెకండ్ పార్ట్ కూడా ఇవ్వకపోవడం మంచిది ముఖ్యంగా చెప్పాలంటే. కొంత కష్టం నష్టం కొంత లేట్ అయినా సరే క్రిష్ గారిని మళ్ళీ తెచ్చుకుంటే ఇదే సినిమాని ఫీల్ పోగొట్టి ఆయన నిజంగా చెప్తున్న ఒక ఇండస్ట్రీ హిట్గా మళ్ళీ ఇంకా సెకండ్ పార్ట్ని కూడా తీద్దరు. ఏదైతే సనాతన ధర్మం అనేది ఒక రియల్ లైఫ్లో ధర్మాన్ని ఏదైతే పాయింట్గా తీసుకున్నారో అది మనకు సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. అంటే సెకండ్ పార్ట్ కోసమే ఆ పాయింట్ ఓపెన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఆయన దొంగ అంటే ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేశారు అనమాట. బట్ సెకండ్ హాఫ్ అవసరం లేదు. సెకండ్ పార్ట్లో మనకి ఈ స్టోరీని చెప్పచ్చు, కేవలం బడ్జెట్ కోసం సెకండ్ పార్ట్ చెప్పారన్నమాట. సో ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ మూవీ. కీరవాణి గారు అయితే భుజాల మీద వేసుకున్నారు సినిమాని. నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీజిఎం చించేశారు, చాలా బాగుంది బీజిఎం. అంటే రేంజ్లో కొట్టడానికి వచ్చి నిజంగా అంతే. నిధి అగర్వాల్ వచ్చినప్పుడు అలా కొంచెం బోరింగ్ అనిపించింది. ఆవిడ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ లేదు, ఏదో పెట్టుకున్నారు అంతే. అన్న మరి సినిమాలో బాలయ్యబాబు ఉన్నట్టుగా చాలా మంది నాన్ వెజ్ చెప్పడం జరిగింది, నిజంగానే బాలయ్యబాబు ఉన్నాడు సినిమాలో? వ్యూస్ కోసం చెప్పుకున్నది అది నిజంగా ఫేక్. అది బాలకృష్ణ గారు గట్ట ఎవరు లేరు, లేదు అది ఫేక్. అది బాలకృష్ణ గారు గట్ట ఎవరు లేరు, మొత్తం ఫేక్ అనమాట. అయితే ఏదైతే బీజిఎం అయితే మాత్రం ఓవరాల్గా కానీ పవర్ స్టార్ గారు మాత్రం కష్టంగా అనిపించింది. నిజంగా ఏ సినిమాను కూడా ఇంత కష్టపడలేదు, ఇంత జంపింగ్స్ మాత్రం కనపడలేదు ఆయన. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, క్రిష్ గారు ఏదైతే డీల్ చేశారో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది తేలిపోయింది. అంటే ఏదైతే జ్యోతికృష్ణ గారి స్టార్ హీరో డీల్ చేయని అనుభవం లేదు, ఒక లాంగ్ బడ్జెట్ని మనం డీల్ చేయని విధానం లేదు. ఆయన ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆయన డీల్ చేయని విధానం అయితే పవర్ స్టార్ని డీల్ చేస్తున్న ఎఫర్ట్ కనిపించింది కానీ కంటెంట్ కనిపించలేదు. ఆయన కలెక్షన్ పరంగా ఏ రకంగా ఉండబోతుంది అన్న? కలెక్షన్ పరంగా పవర్ స్టార్కి ఇమేజ్ ఎప్పుడు కూడా తగ్గదు. అది ఫ్లాప్ సినిమా ఇటు సినిమా అయినా సరే కలెక్షన్లో ఒక మార్క్ చూపిస్తుంది. బట్ ఈ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది కాబట్టి ఆయన ఇమేజ్ తట్టగా ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుంటే కలెక్షన్ మాత్రం బాగా వస్తాయి. బట్ సినిమా పరంగా అయితే మాత్రం ఒక యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. పుష్ప ఢీ కొట్టే ఛాన్స్ చెప్పలేం, ఎందుకంటే సెకండ్ హాఫ్ మైనస్ అయింది కాబట్టి అది ఎంతవరకు ఉంటుంది రీచ్ అవుతుందని మనకు తెలియదు. సినిమా కోసం మనం కూడా ఒక యావరేజ్ మూవీ అని నేను చెప్పగలను. నమస్తే బ్రో, ఎలా అనిపించింది ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా చూసారు కాబట్టి జెన్యూన్ చెప్పండి, సినిమా బాగుంది? చాలా 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 బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మంచి హిట్ అని అయితే చెప్పుకోవచ్చు, అంత బాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విజువల్స్ కానీ అవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు విజువల్స్ కానీ అవి బాగున్నాయి. ఇంకా ఏం రత్నం గారు పడ్డ కష్టానికి అయితే ఫలితం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో. అంత బాగుంది, బాగా తీశారు సినిమా. కిష్ గారు తప్పుకోవడం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది కానీ ఇంకా డ్యామేజ్ పక్కన పెడితే సినిమా అయితే బాగుంది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ ఉంది అని అంటారు, దాన్ని ఎలా చెప్తారన్న? ఒక ఆడియన్ గా చూడాలి కానీ సినిమా వ్యక్తిగా చూడకూడదు. ఆడియన్ గా చూస్తే మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ విజువల్స్ అవన్నీ ఇంక చేస్తారు, డైరెక్ట్లు మారినప్పుడు ఆ లేట్కి ఆ విఎఫ్ఎక్స్ కి అది అవుద్ది, ఇంకా దాన్ని ఏం చేయలేం కానీ సినిమా అయితే బాగుంది. ఓవరాల్ గా చూడొచ్చు. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా బాగుంది అంటారు, మిగతా జనరల్ ఆడియన్స్ సినిమా అంత యావరేజ్ మరి అంత హిట్ ఏం కాదు అంటారు. ఈ క్వశ్చన్ అక్కడగానే అడుగునుకొని జీ అంతా పగల కొడతారు అలా అడగ దగ్గర. సినిమా అయితే బాగుంది, నచ్చింది, బాగా నాన్ వేసిన వీడియో మీరు చివరి వరకు చూడలేనట్టుంది. ఇటువంటి సొల్లు కొబ్బరిలోనే నేను చెప్పనని చెప్పాడు నాన్ వేసిన, అంతేగాని నాన్ వేసిన మీరు కావాలని పట్టుకుని
అనుకున్నారు కానీ నాన్ వేసిన 18 నిమిషాలు రివ్యూ ఇచ్చాడు. 18 నిమిషాలు రివ్యూ చూసిన తర్వాత మీరు అప్పుడు చెప్పాలి. నాన్ వేసిన అలా అనలే, ముందు ఏదో ఒక 30 సెకండ్స్ ఎలా చెప్పాడు బాలకృష్ణ ఆలీలో ఉన్నారని, కానీ నేను తర్వాత చెప్తున్నా బాలకృష్ణ ఎవరు లేరు, సినిమా అయితే బాగున్నదని నాన్ వేసిన చెప్పాడు. అది ఫస్ట్ వీళ్ళందరూ తెలుసుకోండి చాలా మంచిది అన్నది నా అభిప్రాయం. అంతే, సినిమా అయితే బాగుంది. చాలా ఎక్కువ పెంచడం వల్ల అవునయ్యా పెంచుకుంటారు అయ్యా, బొక్క 250 కోట్లు ఖర్చు పెడితే మరి సినిమా అన్నది బిజినెస్ ఎవరికైనా సరే, మరి డబ్బులు వచ్చే వరకు కూడా మరి పెంచుకోవాలి, అలాగే మరి పెంచుకున్నారు. సినిమా అయితే బాగుంది, సూపర్. వీరమల్లి ఎలా అనిపించింది అన్న మూవీ? ఇప్పుడైతే స్పెషల్ మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది. నాకైతే మూవీలో నచ్చిన ప్లాట్ వచ్చేసి బీజిఎం అన్న. పవర్ సార్ చెప్పినట్టు కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని. ప్రతి ఎలివేషన్ షాట్కి గూస్ బంప్స్ వచ్చాయి. టైటిల్ కార్డ్ కాడ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు సినిమా రేంజ్లో ఉంటుంది. అరిచి గొంతు పోయింది. కుంఫు ఫైట్ కానీ, తర్వాత పులితో సీన్స్ కానీ, కొల్లగొట్టినాదురో సాంగ్ కానీ అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం, బట్ సెకండ్ హాఫ్ ఏమైందో తెలియదు కానీ అసలు 2 వరస్ట్ అన్న. విఎఫ్ఎక్స్ మాత్రం దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది. ఎవరు విఎఫ్ఎక్స్ చేశారో తెలియదు కానీ, అండ్ సార్ డైరెక్షన్ చేసిన స్క్రీన్ ప్లే కూడా 2 వరస్ట్గా ఉంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్షన్ చేసి సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ డైరెక్షన్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆ డిఫరెన్స్ అయితే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్క్రీన్ ప్రజెన్స్ కూడా సార్ లేకుండా ఏఐని యూజ్ చేసి, టెక్నాలజీని యూజ్ చేసి వాడిన ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు సెకండ్ హాఫ్ అయితే స్టోరీ ఎటుపోతుందో తెలియదు. ఇర్రిలెవెంట్గా, ఇల్లాజికల్గా స్క్రీన్ ప్లే అంతా టోటల్గా ఏంటంటే మిస్ఫైర్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం వచ్చేది మనని టాప్ ఫ్లోర్లో పెడితే సెకండ్ హాఫ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేసింది. అది మాత్రం ట్రూ. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అంది వస్తున్నాడని. సింపుల్గా చెప్పాలంటే అంది వచ్చి సెకండ్ హాఫ్ని మొత్తం తీసుకెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ చేసిన క్రిష్ గారు కొంచెం టైం తీసుకొని సెకండ్ హాఫ్ కూడా తీసేది ఉంటే మాత్రం ఫ్యాన్స్కి కాదు జనరల్ ఆడియన్స్ కూడా హిస్టారికల్ మూవీగా నిలిచిపోయేది సినిమా. ఒక రూమర్ ఏంటంటే ఈ సినిమాలో బాలయ్యబాబు ఉన్నట్టు కూడా నాన్ వేసిన చెప్పడం జరిగింది. నిజంగానే మీరు సినిమా చూస్తారు కాబట్టి ఉన్నాడా బాలయ్యబాబు ఉన్నాడు సినిమాలో? నాకైతే అర్థం కాదన్న. కొన్ని వాళ్ళు ఫేమస్ అవ్వాలని చెప్తారో, వైరల్ అవ్వాలని చెప్తారో అర్థం కాదు కానీ సినిమా చూడరు. ఏమన్నా అంటే నేను 2 రోజుల ముందే చూసేసాను, రివ్యూ ఎక్కడ చూసాడు. నిన్న ప్రింట్ రాక 9:30కి షో అంటే 10:30కి పడింది. వీడు పోయి సినిమాని నేను బాలయ్య బాబు ఉన్నాడు అయ్యా, మరి క్రిష్ గారు డైరెక్షన్ వచ్చి లేదంటే జ్యోతికృష్ణ గారు వచ్చేసి మొత్తం 2 parts ఈయనకే చెప్పినట్టు చెప్పాడు. బాలయ్య బాబు లేడు, ఏం లేదు. సెకండ్ హాఫే అసలు దరిద్రంగా ఉంది. ఇంకా బాలయ్య బాబు ఎక్కడి నుంచి వస్తాడు? ఏంటంటే ఒకటన్నా వైరల్ అవ్వడానికి లేదంటే వ్యూస్ పెరగడానికి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా కొడతారు. అది ప్రూవ్ అయింది. కాబట్టి తెలిస్తే మాట్లాడండి, తెలియకుంటే మాట్లాడకండి. అంతేగాని తెలిసి తెలియకుండా వీడియోస్ ఉన్నాయి కదా, వ్యూస్ ఉంది కదా, ఛానల్ ఉందా అని ఇష్టం వచ్చిన బైట్స్ ఇస్తే మాత్రం అది వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. కలెక్షన్ పరంగా ఏ రకంగా ఉండబోతుందా? అంటే పెట్టిన డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందంటావా? ఈ ప్రైజెస్కి మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా 4 days ఉంది ఈ సినిమాని. సినిమా ఎలా ఉన్నా హిట్టా ఫ్లాపా సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అయితే సినిమా అనేది చూస్తారు, అది మాత్రం షూర్. ఇక ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీక్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా ప్రైజెస్ హైలోనే ఉన్నాయి. ఆగస్ట్ 2nd week తర్వాత సినిమా అనేది ఇలా ఉంటుందనే దాన్ని బట్టి లాంగ్ రన్ ఉంటుందా లేదా అనేది చూడాలి. బట్ చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ఇంకొక లెవెల్లో ఉండేదంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. చెప్పండి, జెన్యూన్ చెప్పండి, సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా? నాకైతే ఫస్ట్ హాఫ్ వరకు అన్నా బ్లాక్ బస్టర్ అన్న, సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్లీ డిజాస్టర్. ఇది ట్రూ ఫ్యాక్ట్. ఇది నాకైతే ఫస్ట్ హాఫ్ వరకు 3.25, సెకండ్ హాఫ్ మాత్రం 2.5 అంతే. నేను ప్రభాస్ ఫ్యాన్. ఇప్పుడు ఇక్కడ లోపల వస్తే మేము ఫ్యాన్స్ కాదా? మీ 580 రూపాయలు టికెట్ కొనలేదా? ఈయన ఒక్కడే పవన్ కళ్యాణ్ ఫ్యానా? మేము ఎందుకు వచ్చామంటే ఆయన మీటింగ్ లో పోతాడు, ప్రభాస్ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అంటాడు, జూనియర్ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అంటారు, అందరు ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అన్నప్పుడు అందరు ఫ్యాన్స్ సినిమా చూస్తారు కదా. లోపల ఒకటే అంటే
నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి సినిమా చూడొద్దా? మరి మేము చూడకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి? ఫ్యాన్ ఇండియాలో ఇట్టేట కొడతావు చెప్పు నాకు ఇదా? ఎవడన్నా ఇంకొకసారి ప్రభాస్ ఫ్యాన్ అని అన్నారనుకో, నేను రేవంత్ రెడ్డి గారికి కేసు పెట్టమని చెప్తా. ఎందుకంటే నేను చూస్తే నాకు డబ్బులు నీ సినిమాకి వస్తా, నన్ను రావద్దని దానికి మీరెవరయ్యా? సినిమా అయితే పోయి మంచి విషయం అడుగుపో, నన్ను అడకు. సినిమా ఎట్లుందని ఎంత చెప్పిన బాగుందని చెప్తాను. చెప్పండి, ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుందండి. అన్న ఎలా అనిపించింది? హరిహర వీరమల్లు ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుందండి. సో ఫస్ట్ ఆఫ్ అనేది ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు, మీల్స్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. సో ఈ మూవీకి ఇద్దరు డైరెక్ట్ చేశారు. సో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఎవరు డైరెక్ట్ చేశారని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఎంత బాగుంటుందంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ కట్అవుట్ కి ఒక పవర్ఫుల్ మైక్ ఒక పవర్ఫుల్ బీజిఎం యాడ్ అయితే ఎలా ఉంటుందో అంత బాగుందన్నమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉందని చాలా మంది జనరల్ ఆడియన్స్ చెప్తారు. దాని గురించి ఏం చెప్తారు అన్న? సెకండ్ హాఫ్ నేను జనరల్ చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఒకరు పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు, ఇంకొకరు ఇష్టపడతారు. సో పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానంలో ఒకలా చూస్తారు. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్, మీరు ఒక డైరెక్టర్. సో నేను ఒకలా చూపిస్తా, ఎందుకంటే నన్ను ఇలా చూడాలి కాబట్టి. పక్కన వాడు ఇలా, పక్కన అతను ఇంకోలా చూపిస్తా. సో సెకండ్ హాఫ్ అనేది విఎఫ్ఎక్స్ అనేది కొంచెం ఈ మూవీకి ఒక్కటి, ప్రతి ఒక్కరు నాకు మైక్ పెట్టిన ప్రతి ఒక్కరు మాట్లాడదు ఒకటి, ఈ మూవీకి ఉన్న డ్రాబ్యాక్ ఒకటి విఎఫ్ఎక్స్. ఏం రత్నం గారు కొంచెం ఇన్వెస్ట్ చేసి దాని పని చేసి ఉంటే ఇంత పెద్ద క్వశ్చన్ మాకు వచ్చేది కాదు. సో పాన్ ఇండియా మూవీ, ఆయన ఫస్ట్ మూవీ కాబట్టి ఇంకొంచెం బాగా తీసి ఉండాల్సింది. నాన్ వేషన్ ఇంట్లో బాలబాబు ఉండని ఒక బయట వైరల్ అయింది. నిజంగా సినిమాలో బాలబాబు ఉండా? లేరండి, నాకేది కనిపించలేదు బాలబాబు. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు రివ్యూస్ ఫేక్ రివ్యూస్ ఇస్తారు, జెన్యూన్ కూడా ఇస్తారు. ఏంటంటే ఫేక్ రివ్యూస్ ఏంటంటే చూడకుండానే ఇస్తారు రివ్యూస్. ఇప్పుడు మా వాళ్ళు దగ్గర వచ్చాడు, నాకు తెలియదు వాడు సినిమా చూసాడో లేదు. సినిమా గురించి చెప్పరా స్వామి అంటే ప్రభాస్ గురించి చెప్తాడు ఆయన. మరి మీకు తెలియదు మూవీ చూసాడా, మూవీ చూడలేదని మీకు తెలియలేదు, మాకైతే ఐడియా లేదు. సో ఆయన 2 days ముందే ఆయన అక్కడ మనకి ఇచ్చారనమాట యూట్యూబ్లో. చూసా వీడియో. మరి 2 days ముందు చూసాడా లేకపోతే ఏదో చీకట్లో బాణం వేసి తీసుకొచ్చాడు అనేది మనకు ఐడియా లేదు. యాక్చువల్లీ బీజం యాప్ట్ అనిపించింది అన్న. అసలు అది క్వశ్చన్ మార్క్ లేని ఆన్సర్ అన్నది, క్వశ్చన్ లెస్ ఆన్సర్ అనమాట. ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు. సో అది ఎంత బాగుంటుంది అనేది ఆయన ఒక పవర్ఫుల్ కట్అవుట్ కి ఒక మ్యూజిక్ అనేది ప్రాణం అని చెప్పొచ్చు. ఒక మనిషికి సోల్ ఎంత ఇంపార్టెంట్, ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంపార్టెంట్. సో మ్యూజిక్ అనేది అసలు గూస్ బంప్స్. స్టోరీలో డెప్త్ ఉంది. హరిహర వీరమల్లు అని చెప్పేసి ఒక స్టోరీ, ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి దానికి ఆ డెప్త్ ఉంది. అది రియల్ స్టోరీయా లేదా నాకైతే ఐడియా లేదండి, టు బి హానెస్ట్లీ. ఆ మూవీ ఏంటంటే సేమ్ రియల్ లైఫ్ లో ఆయన ఎలా చూస్తామో సేమ్ అంతే అన్నమాట. క్లైమాక్స్ అంత కొత్తగా లేదు, నార్మల్ గానే ఉంది, ఊహించినట్టే ఉన్నా అని చాలా మంది అంటారు. నిజంగానే క్లైమాక్స్ అంత కొత్తగా అనిపించలేదా? విఎఫ్ఎక్స్ అండి, అంతా విఎఫ్ఎక్స్ మహిమ. అది దాని వల్లే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ రివ్యూ తీసుకున్నా మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ విఎఫ్ఎక్స్ ఎలా ఉందని చెప్పి. సార్ ఇప్పుడు మూవీలో ఒక విఎఫ్ఎక్స్ ఒకటే పార్ట్ కాదు కదండి. మూవీలో అన్నప్పుడు ప్రతి ఒక్కటి పార్ట్ మీరు. సో మీరు ఇందాక విఎఫ్ఎక్స్ అడుగుతున్నారు తప్ప ఆయన యాక్షన్ అడగట్లేదు. యాక్షన్ చాలా బాగుంటుంది. దాని గురించి అసలు నెక్స్ట్ మనం ఎలా కాదు జనాలు సగం మంది చూసేదే ఈ రివ్యూస్. మూవీ ఉందా పోయిందా కూడా పోయిందా అని చెప్పి చూస్తారు చాలా మంది, సగం మంది. సో అలాంటి వాళ్ళకి మనం మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. సో రెండు అడగండి ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో ఇన్ని చూసిన మూవీస్ లో కంటే ఈ మూవీలో ఎలివేషన్ చాలా బాగుంది. ఆ మార్షల్ ఆర్ట్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ 18 minutes కొరియోగ్రఫీ చేసామని చెప్పేసి ఆ 18 minutes ఎలా ఉంది? అంటే ఆయన చేసిన విషయం నాకు తెలియదు కానీ అంటే ఆయన డైరెక్ట్ మొన్న
ప్రెస్ మీట్ లో కానీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పారు లాస్ట్ 8 మినిట్స్ నేనే కొరియోగ్రాఫ్ చేశానని చెప్పేసి. అది ఎలా ఉంటుందంటే ఒక ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు అనమాట, నాకు నడుచుకుంటూ వెళ్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇష్టం అని చెప్పి. సో లాస్ట్ లో మనం ట్రైలర్ చూసినట్టు వెనక మొత్తం సాధువులు వస్తారు అనమాట, నడుచుకుంటూ వస్తారు. అది ఫెంటాస్టిక్ ఉంటుంది. అది అంటే మీరు చెప్పండి సినిమా హిట్ అవుతా ఫట్ అవుతా? నన్ను అడిగితే 3.5 ఇస్తానంటే రేటింగ్ నేను 5కి. బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్ బాగుంటే అది 5కి 5 కొట్టేది, దానివల్ల 3.5 ఇస్తున్నాను. నమస్తే అన్న. ఎలా అనిపించింది హరిహర వీరమల్లు సినిమా? ఎలా హరిహర వీరమల్లు సినిమా మీకు నచ్చిందా? జనం చెప్పండి. హరిహర వీరమల్లు నిజంగా చెప్తున్నా 100% నాకు నచ్చింది కాబట్టి నచ్చింది చెప్తున్నా. నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ కాకపోయినా సరే సినిమా చూసినప్పటి నుంచి ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన మూవీ. ముందుగా ఏంటంటే ఒక దేవుళ్ళ గురించి ఉంది. వీళ్ళని దేవుళ్ళని పూజిస్తే ఆ మూవీలో వాళ్ళు తెల్లదొరలు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కొట్టి చంపడము, వాళ్ళని ఆ విగ్రహాలు గుంజుకొని ఒక దాంట్లో వేయడము, మొత్తం కర్ర తీయడము, ఇది సీను. కానీ ఇది ఒక డైమండ్స్ గురించి వజ్రాల గురించి ఉంది. సినిమా మాత్రం కోహినూర్ డైమండ్ గురించి ఉంది. అంటే మధ్యలో కోహినూర్ డైమండ్ తెలియదు, మధ్యలో ఇంటర్వ్యూల్ సీన్ ఏంటంటే కోహినూర్ డైమండ్ కోసం ఈయన హీరో వెళ్ళాలి. ఔరంగజేబులు అంటే ఢిల్లీలో ఉంటుంది. అది ఢిల్లీకి వెళ్ళి గుర్రాల పైన వెళ్తున్నప్పుడు ఒక ఫారెస్ట్ లో ఒక సీన్ ఉంటుంది అన్న. ఏంటంటే ఆ సీన్ ఏంటంటే వీళ్ళు ఎవరు దాహానికి నీళ్లు లేక తిండి లేక ఒక విలేజ్ తనలాడుతుంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళకు ఫ్రూట్స్ నీళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత స్టోరీ వద్దు అంటే ఫస్ట్ హాఫ్ మీకు ఇలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఇలా అనిపించింది? బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటారు, దాని గురించి చెప్తారు అన్న. సెకండ్ హాఫ్ లాగలేదన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం పోవడం అయితే గుర్రాల పైన పోవడం సారీ చేయడం ఉంటుంది. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 ఉంది అనుకోలేదు. పార్ట్ 2లో చాలా మొత్తం చెప్తారు. ఇందులో నార్మల్ గా ఉంది కానీ ఎక్కడ కూడా బోర్ లేదు, ఎవరు కూడా లేచిపోతట్లేదన్న. సినిమా చెప్పాలంటే అక్కడ కొంత ఎలా చెప్తాను, అక్కడ మళ్ళు ఇక్కడ మళ్ళు హరిహర వీరమల్లు సచినోడు తిరిగి ఎలాగో రాడు. హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు, మామూలుగా లేదు సినిమా, ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ ఊహించినంత లేదు, క్లైమాక్స్ అసలు నార్మల్ గా ఉంది అని చాలా మంది అంటారు, దాని గురించి ఏం చెప్తావు అన్న? అందరు అంటారు నార్మల్ గా, అంటే నాకు అనిపించలేదు కాబట్టి చెప్తున్నా. నాకైతే బాగా అనిపించింది అన్న. మధ్యలో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఫారెస్ట్ సీన్ కొన్ని సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ మాత్రం చూడాలి. థ్యాంక్ యూ. ఎంత సార్ రేటింగ్? నేను 5 స్టార్ ఇస్తాను. 5 ఇస్తాను. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.